ఎందుకో ఈ రోజు క్యాప్ లేకుండానే కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. కరిజ్మాకి 220 కార్బొరేటర్ యూజ్ చేయొచ్చా? ఇదే ఈ వీడియోలో మీరు ABS కి ఏం చేశారు, ఊరు వెళ్ళేటప్పుడు బండి పక్కన పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు బయట బండ్లే కాదు టౌన్ బండ్లు కానీ చూడండి. మేము లాస్ట్ టైం షైన్ పెట్టాలంటే నెక్స్ట్ అని చెప్పారు మీరు. మీ పల్సర్ ఏమైంది? హలో మీ అందరూ మంచిగా డైలీ వీడియో 212 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 3:22 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 19/11/2004. ఈ రోజు వర్క్ చెప్తాను భయ్య. అదే విధంగా మనకి ఫిబ్రవరిలో 2 CB ట్రిగర్లు ఫుల్ పెయింటింగ్ చేయబోతున్నాం. అది కానీ మీకు చెప్తాను. ఎందుకనంటే ముందు మన షాప్ లో ఉన్న పిడిరాల వెహికల్ చూడండి భయ్య. ఆల్మోస్ట్ నేను చెప్పా పెద్ద పనులు తొందరగా అయిపోతే చిన్న పనులు స్లోగా అవుతాయని చెప్పేసి. అయితే ఈ రోజు చేసిన చిన్న పని ఏం తెలుసా చూడండి. ఓకే భయ్, కరిజ్మా విషయంలో ఖాళీగా ఉండకుండా ఆల్మోస్ట్ చేయాల్సిన వర్క్ అదే చేశాను. బండికి వైరింగ్ ఇటు కాయిల్స్ బ్యాటరీ అయితే ఫిట్ చేశాను. సెల్ఫ్ మోటార్ కానీ ఆల్మోస్ట్ ఇప్పుడే క్లీన్ చేశాను భయ్య. సెల్ఫ్ మోటార్ అనేది మనం ఓన్ గా క్లీన్ చేస్తాం. దీనికి సంబంధించిన బ్రష్లు కానీ కొత్త వేస్తాను నేను. చూడండి 2 కార్బన్ బ్రష్లు కొత్త వేస్తాం. మోటార్ కొత్త అయిన కానీ బ్రష్లు కొత్త వేస్తాను. ఎందుకంటే బ్రష్లు అనేది అరిగిపోయింటాయి. చూసారు ఎంత లోతుగా అరిగిపోయింది. ఒరిజినల్ బ్రష్లు వేస్తా. మామూలుగా పెయింట్ బండి విషయంలో ఒరిజినల్ బ్రష్లు వేస్తా. అదే రిపేర్ విషయంలో అనుకో ఇంకా అర్థం చేసుకోండి. ఇలా చూసుకుంటే బండి మొత్తం అయిపోయింది. కార్బొరేటర్ మన నవీన్ అని వచ్చాడు, శ్రీకాకుళం నుంచి తెప్పిస్తున్నాడు. కార్బొరేటర్ ప్లస్ ముందర డిస్క్ పైపు, ఇంజిన్ స్కూప్ మన సూర్య మేస్త్రి పంపించినాడు. వెనకాల డైనాడ్ వస్తుంది ఈ బండికి కాదు ఏరియా బండికి. టూల్ కిట్ బాక్స్ మూత అనేది మన ఇంట్లో ఉంది. రాత్రి లిస్ట్లో చెక్ చేశాను. టూల్ కిట్ బాక్స్ మూత అనేది ఇంట్లో ఉంది. మనకి రావాల్సింది కార్బొరేటర్, ముందర డిస్క్ పైపు, ఇంజిన్ సూర్య మేస్త్రి 2 ఇంజిన్ స్కూపులు కొని కొరియర్లో వేస్తున్నాడు. ఆర్టీసీ కొరియర్లో. అది ప్రజెంట్ ఒంగోలులో ఉంది. ఒంగోలు నుంచి వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే లివర్ బోల్ట్స్ లేవు మనకి అక్కడ ప్రజెంట్. అందుకని లివర్ బోల్ట్స్ అనేది ఇంట్లో ఉన్నాయి. దీని మేడం మిస్ అయిపోయి బోల్ట్తో పాటు వచ్చింది. దీంట్లో ఉంటాయి మామూలుగా లేవు. ఓకేనా, ఇది తీసుకొస్తాను. ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చి సెల్ఫ్ మోటార్ సెట్ చేసి సెల్ఫ్ మోటార్ బిగిచ్చేసి ఇంజిన్ స్కూప్ క్లాంపులు సైలెన్సర్ కానీ తీసుకొచ్చేసాను. సైలెన్సర్ తీసుకొచ్చి ఇక్కడ హీట్ స్ప్రే కొట్టాను. ఓకేనా, అదేవిధంగా ఇంకొక పెయింట్ బండి హైదరాబాద్ పెయింట్ బండి ఉంది కదా, ఆ బండి ట్యాంక్ వచ్చేసింది. ఈ బండి ట్యాంక్ ఏడుంది. ఇది హైదరాబాద్ పెయింట్ ట్యాంక్. ఎందుకు వెళ్ళిన నాటికి సైలెన్సర్ తెచ్చడానికి వెళ్ళినప్పుడు పనిలో పనిగా ట్యాంకు, పుట్రస్ ప్లేట్లు, హ్యాండిల్ వెయిట్లు, స్టే, దానికి సంబంధించిన షాక్ అబ్దేర్లు, వెనకాల సీటరింగ్ ఇది తీసుకొచ్చేస్తాను. హైదరాబాద్ బండి సామాన్ కానీ తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్క్ చేయాలని. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ బండికి సైలెన్సర్ గోల్డ్ కవరు, ఈ కవర్ అన్ని సెట్ చేసి ముందర ఇంజిన్ స్కూప్ క్లాంపులు బిగించి సైలెన్సర్ ఇతోటి ఇంజిన్ బీటింగ్ కాకుండా సైలెన్సర్ బిగించి ఇంజిన్ బీటింగ్ చూద్దాం. ఎందుకంటే వర్క్ అనేది జరిగిపోద్ది. ఎందుకంటే రేపు శనివారం ఊరికి వెళ్ళాలి. శనివారం, ఆదివారం, సోమవారం సెలవు పడుద్ది. మంగళవారం కానీ సెలవు పడవచ్చు. అందుకని ఈ లోపల దీని అయితే లాగిచ్చేద్దాం. హైదరాబాద్ బండి కానీ ఈ మధ్యలో ఖాళీ దొరికిందంటే లాగిచ్చేద్దాం. అయితే ఇంకా కొన్ని మనకి ఫిబ్రవరిలో కొన్ని వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ వెహికల్స్ ఉన్నాయి. అయితే ఈ కష్టమైన బండ్లో ఎందుకు చేస్తున్నారు భయ్యా మీరు అనుకోవచ్చు. అయితే దానికి ఒక రీజన్ ఉంది, అది కానీ చెప్తాను మీకు తర్వాత. ఇది కరిజ్మా చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. మధ్యాహ్నం నుంచి వచ్చి సైలెన్సర్, ఇంజిన్ స్కూప్లు అన్నీ బిగిచ్చేస్తాను. అడిగి అయిపోయింది భయ్యా. మీటర్ కానీ బిగిచ్చేస్తాను. స్విచ్లు కానీ ఇంజిన్ కిల్ స్విచ్ టైప్ అయితే వేసాను. కొన్ని చిన్న సామాన్ పెండింగ్ కూడా లిస్ట్ రాసుకున్నాను. ఏమేమి కావాలో అవన్నీ ఇంట్లో అనేది తీసుకొచ్చేస్తాను. ఓకే, తీసుకొచ్చి అయిపోద్దులేండి. ఓకేనా, కార్బొరేటర్ ఒకటి పెండింగ్ ఉంటుంది. కార్బొరేటర్ కానీ యాడ్ ఒకటి తెప్పించి లాగిచ్చేస్తాం. బండి రేపటికో ఎల్లుండికో అలా అయిపించేద్దాం. ఓకే, మీరు చూసారు కదా. ఇక్కడ ఏంటంటే మనం చిన్న వర్క్ అనేది ఎక్కువ టైం తీసుకునేస్తుంది. అదే చిన్న వర్క్ స్విచ్లు, వైరింగ్ ఇటు, బ్యాటరీ, కార్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్, హోస్, రబ్బరు, పొల్యూషన్ పైపు, ఆల్మోస్ట్ చిన్న వర్క్ వెళ్ళేటు. మధ్యాహ్నం నుంచి వచ్చి సైలెన్సర్, ఇంజిన్స్, క్లాంపులు కొన్ని వర్క్ అయితే లాగించేస్తాయి. లివర్లు బిగించేసి మొత్తం రెడీగా. ఒక డిస్క్ పైప్ కోసంగా పెండింగ్ ఉండాలి. బాడీలో ప్యానల్స్ బిగించడం కోసంగా పెండింగ్ ఉండాలి. కార్బొరేటర్ బిగించేంత వరకే పెండింగ్ ఉండాలి. ఆల్మోస్ట్ మీరు చూసారు హైదరాబాద్ వీక్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ నేను తీసుకొచ్చేసాను. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి. ఎందుకంటే మీకు చెప్పినట్టుగా శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం సెలవు పడవచ్చు. ఎందుకు, ఊరికి వెళ్తున్నాను కాబట్టి. వెళ్తా ఉంటా ఊరికి. నేను రాజును కదా, నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాను. అయితే ఈ పిడిగాల బండి కదా రెడీ చేస్తాను. హైదరాబాద్ బండి పెండింగ్ పడచ్చు. 99% హైదరాబాద్ బండి కానీ లాగేస్తాను. ఓకేనా, లాగేస్తాను. మిగతా వెహికల్స్ యూనికాన్ అని చెప్పాను మీకు. 2 వెహికల్స్ వస్తున్నాయి. 25 పైన చెప్పాం. వాళ్ళు నెక్స్ట్ వీక్ లో లేకపోతే ఈ వీక్ లో గురువారం గానీ అలా ప్లాన్ చేసుకుంటా అని చెప్పారు. అవి వస్తే చూద్దాం. అయితే మీకు 2 CB ట్రిగర్ లో ఫిబ్రవరిలో ఫుల్ రిస్టోరేషన్ చేయబోతున్నాం. అయితే ఆ 2 CB ట్రిగర్ లాస్ట్ కామెంట్ లో యాడ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ కామెంట్ గా చూసుకుంటే కరిజ్మాకి 220 కార్బొరేటర్ యూజ్ చేయొచ్చా? అదే భయ కరిజ్మా ఆర్ కి పల్సర్ 220F కార్బొరేటర్ అనేది యూజ్ చేయొచ్చా? ఇక్కడ ఏంటంటే నేను యూజ్ చేసిన బండిలో నేను ఒకటి అబ్జర్వేషన్ చేశాను. ఓకే, స్టార్ట్ అయింది, తోలుకుంటున్నాం, పర్లేదు అనుకుంటే ఓకే భయ్య. ఓకేనా, స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు 220 కార్బొరేటర్ వల్ల స్టార్ట్ అవుద్ది, రన్నింగ్ అవుద్ది అనుకుంటే తోలుకోవచ్చు. మాకు ఎగ్జాక్ట్ అయిన డ్రైవింగ్ కావాలి భయ్య. మీకు అర్థమైపోద్ది. మీరు దాని పట్ల సరైన గ్రిప్ లేకపోయినా సరే ఈ బండి, ఈ కార్బొరేటర్ దీనికి సెట్ కాలేదు అని మీకు అర్థమైపోద్ది. అయితే బండి స్టార్ట్ అవుద్ది, బండి రన్నింగ్ అవుద్ది, మొత్తం బాగానే ఉంటుంది. అయితే ఈ కార్బొరేటర్ ఈ బండికి సెట్ కాదని మీకు ఎగ్జాక్ట్ గా అర్థమైపోద్ది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే
220 కార్బొరేటర్ అనేది కరిజ్మాకి అంత ఎగ్జాక్ట్ గా సెట్ కాదు. బండి జర్కింగ్ క్రియేట్ అవుద్ది, అంత పర్ఫెక్ట్ కాదు, మీరే అర్థం చేసుకునేస్తారు ఇది ఈ బండికి సెట్ కాలేదని చెప్పి. అందుకేంటంటే ఈ కార్బొరేటర్ అనేది కరిజ్మాకి వేయకుండా ఉండడం మంచిది. అయితే ఎలా అంటే వేసుకోవచ్చు భయ, లేదనుకుంటే కరిజ్మా కార్బొరేటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్ బీటింగ్ అనేది ఉంటది, దాన్ని గుర్తించండి. భయ ఇంక నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే ఇదే, ఈ వీడియోలో మీరు ABS చేశారు కదా, ఏం చేశారు భయ, ఇలాంటి విషయాలు అనేది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఈ అనేది ఏంటంటే కొంతమంది కష్టపడి నేర్చుకుంటారు భయ. ఇప్పుడు వెహికల్స్ లాగా నేను మీకు వీడియో షూట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇంపార్టెంట్ అయిన సీన్స్ కట్ చేస్తుంటాను. కట్ చేస్తా అంటే చెప్పడం మానేస్తాను నేను. ఎందుకని? అన్ని చెప్పకూడదు. ఇప్పుడు మొన్న క్లాసిక్ 350 హైడ్రాలిక్ చేశాను. హైడ్రాలిక్ అనేది లోపల వేసేసి ఇలా వేసుకోండి, ఇలా బోల్డ్ బిగిసిన అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పాను? ఈ ప్లేస్ లో గ్రీస్ పెట్టుకోండి, గ్రీస్ మార్కింగ్ కంపల్సరీగా ఉండాలి అని ఎందుకు చెప్పాను? దాంట్లో అది ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను. ఎవరైనా సరే హైడ్రాలిక్ లోపల వేసేమని చెప్తారు, ఈ ఆయిల్ ఇటు పక్కే రావాలి, లోపలికి మునగకూడదు, గ్రీస్ మార్కింగ్ పెట్టుకోవాలి అని ఎందుకు చెప్పాను? అవన్నీ కట్ చేయాలి మేము చెప్పకుండా. అయితే చెప్పింది ఎందుకంటే అవి అనేది మెయిన్ ఇంజిన్ దాని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి అలాంటి చెప్పకపోతే మనకి ఇల్లు ఉండదు. ఓకేనా? దాన్ని గుర్తించండి. అదేవిధంగా ఈ వర్షన్ 3లో ABS లో ఏం జరిగింది అనేది కానీ చెప్పడం కష్టమేడా. ప్రాబ్లం సాల్వ్ అయింది కస్టమర్ కి, ఆయన దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకున్నామా, బండి ఇచ్చామా అంటే మన కాడికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అంతవరకు మీరు గ్యారంటీ పెట్టుకోండి. కొన్ని క్రిటికల్ అయిన ప్రాబ్లమ్స్ చెప్పం, అంటే సింపుల్ గా, అంటే ఇది 2 minutes లో చేస్తే అయిపోద్ది అనే ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయము. సారీ ఏమనుకోవాలి, మీ కామెంట్ ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటివి చెప్పకూడదు అని చెప్పేదానికి నేనైతే చెప్పడం జరిగింది. బై ఇంక నెక్స్ట్ టైం చూసుకుంటే మేము ఊరు వెళ్తున్నాం, మా బండి పక్కన పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టైంలో అనేది. భయ ఇక్కడ మీరు ఊరికి వెళ్తున్నప్పుడు బండిలో ఎలుకలు ఎక్కితే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా సరే, ఎలుకలు ఎక్కాలి కొట్టాలి అనుకుంటే కొడతాయి, దాన్ని తీసి పక్కన పెట్టండి. బండి ఇంజిన్ సైడ్ నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఇంజిన్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒక్క కార్బొరేటర్ తప్పితే. కార్బొరేటర్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? మీరు జాగ్రత్త తీసుకున్నా పాడవద్ది, జాగ్రత్త తీసుకోకపోయినా పాడవద్ది, దానికి టైం బాగాలేకపోతే అది పోవాల్సిందే. అందుకని ఏంటంటే మాక్సిమం ఒక నెలలో ఒకసారి స్టార్ట్ చేసి ఒక 15 minutes అంటే ఒక 50 ml కార్బొరేటర్ ఉన్న పెట్రోల్ అనేది చేంజ్ అయిన వరకు, అంటే కార్బొరేటర్ లో అయితే ఏ పెట్రోల్ అయితే వచ్చిందో ఆ పెట్రోల్ డ్రై అయిపోయి మళ్ళీ ట్యాంక్ లో పెట్రోల్ వచ్చేంత వరకు బండి స్టార్టింగ్ పడాలి. అంటే నెలలో ఒకసారి మాక్సిమం 20 minutes బండి స్టార్టింగ్ లో పెట్టగలితే కార్బొరేటర్ ఉన్న పెట్రోల్ క్లియర్ అవుతుంది, కార్బొరేటర్ పట్టిన ఆ డస్ట్ ఏదైతే ఉందో అది అనేది క్లియర్ అయిపోద్ది. ఇది అలాగే ఉండడం వల్ల ఎన్ని రోజులు ఉండొచ్చు? నెల ఉండొచ్చు, 2 నెలలు, 3 నెలలు, ఓకే 3 నెలల వరకు అయితే ఉండొచ్చు. అంత మించి ఉండడం వల్ల ప్రాబ్లం ఏంది? ఈ కార్బొరేటర్ ఉన్న పెట్రోల్ అదే ప్లేస్ లో ఉండడం వల్ల కార్బొరేటర్ అనేది ఒక పొగటు క్రియేట్ చేస్తుంది, అంటే క్రియేట్ అవడం అంటే రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడం వల్ల అంటే ఈ కార్బొరేటర్ జెట్లకి చిన్న హోల్స్ కి బ్లాక్ అవ్వడం వల్ల కార్బొరేటర్ డెడ్ అయిపోతుంది. నేను లాస్ట్ టైం పల్సర్ లో ఒక వీడియో చేశాను, ఒక బండికి కార్బొరేటర్ చేంజ్ చేశారు, కడప నుంచి వచ్చిందని చెప్పి చేంజ్ చేస్తారు, దాని ఏంటంటే క్యాష్ షీట్ వడలేసి క్లీన్ చేసిన తర్వాత సక్సెస్ అయింది. ఓకేనా? ఇలాంటి కంప్లైంట్స్ అనేది వస్తుండే, అవి మీరు ఎలాంటి జాగ్రత్త కార్బొరేటర్ సైడ్ తీసుకున్నా రావచ్చు, ఇలా రాకపోవచ్చు. అయితే కంపల్సరీ మీరు నెలలో ఒకసారి తీసి మేము 20 minutes లేదా ½ hour స్టార్టింగ్ పెడతా అంటే ఈ కంప్లైంట్ కానీ ఉండకపోవచ్చు. ఇలాంటి జాగ్రత్త అంతమించి జాగ్రత్త లేదు, అంతమించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కానీ ఇంకేం లేదు. బండిలో గెలికలు ఎక్కాయంటే రచ్చ రంబాలు అయిపోద్ది, దానిగా మీరు గుర్తించండి. ఇంకా నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే మీరు బయట వెహికల్స్ కే కాదు టౌన్ లో వెహికల్స్ కానీ అపాయింట్మెంట్ తొందరగా వేయండి. మేము లాస్ట్ టైం ఇక్కడ షైన్ ఇవ్వాలంటే నెక్స్ట్ అన్నారు, అయితే మా బండి చేయకుండానే వదిలేస్తారని చెప్పి లెవెల్లో కామెంట్ అయితే మనకు వచ్చింది. అయితే ఒకటి భయ్య, ఇప్పుడు ప్రెజెంట్ రేపు 20 తీసుకోబోయే యూనికాన్ కానీ మీకు 2 వారాలే నెక్స్ట్ అని చెప్పాను. ఈ యూనికాన్లకి 2 నెలల నుంచి నెక్స్ట్ అని చెప్తున్నాను. ఇప్పటికి 2 నెలల నుంచి నెక్స్ట్ అని చెప్తున్నాను. ఇప్పటికి కానీ వాళ్ళు ఎక్కడికి పోకుండా మీ కాడే చేయించాలని వెయిట్ చేసిన తర్వాత నేను ఏం చెప్పాను? పిడిగిరాలు వెహికల్ అది ఎప్పుడు అవుతుందో అప్పుడు నేను తీసుకుంటాను, అప్పుడు లోపల నేను తీసుకోను అని చెప్పాను. అలాగే ఏంటంటే మీరు టౌన్ లిమిట్స్ కాబట్టి మీకు నెక్స్ట్ అని చెప్పుకుంటే ఆ టయానికి ఖాళీగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ బండి కరిజ్మా వెహికల్ స్టార్ట్ చేసిన వరకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ వెహికల్స్ తీసుకోలేదే. ఓకేనా? ఒకటి మీకు నెక్స్ట్ అని చెప్పానంటే మీరు యూట్యూబ్ తరఫున వచ్చినొచ్చు, నాకు అర్థమైంది. మన షాప్ వెహికల్ ఏదైతే నేను రెగ్యులర్ గా నేను ఫస్ట్ నుంచి మనం చేస్తున్నామో షాప్ వెహికల్ 1 or 2 days లో కంపల్సరీగా డేట్ ఇచ్చేస్తాను. ఈ రోజు వచ్చిన బండి అన్న రేపు చేద్దాం లేదా ఎల్లుండి చేద్దాం, అంతమించి ఎక్కువ టైం కానీ. ఎందుకని వీళ్ళు చైన్ టైట్ కి ఆయిల్ చేంజింగ్ కి ప్రతి దానికి మన కాడికే వచ్చేవాళ్ళకి అంటే ఎక్కువ టైం నేను ఈను అంటే ఎక్కువ టైం ఓన్లీ పెండింగ్ లో పెట్టను. 1 or 2-3 days లో వాళ్ళు
క్లోజ్ చేస్తాను. ఎప్పుడు ఎక్కువ డేస్ పెడతాను బయటూరు బండ్లు, లేకపోతే ఎప్పుడో ఒకసారి కంప్లైంట్ వెహికల్స్ కి నెక్స్ట్ వీక్ చేద్దాం అని చెప్పి తీసుకెళ్తాను తప్పితే మన షాప్ వెహికల్స్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ అని చెప్పను. 1 or 2 days లో నేను మన షాప్ వెహికల్ చేస్తాను. సరే షాప్ వెహికల్ చేసింది. సబ్స్క్రైబ్ వెహికల్ ఎందుకు ఎంత టైం పెడతారు? సబ్స్క్రైబ్ వెహికల్స్ వచ్చినప్పుడు అంటే ప్రతి ఒక్కటి పర్టికులర్ గా చూడాలి. ఆ టైంలో మన షాప్ లో ఖాళీగా ఉన్నప్పుడే ఆయన వెహికల్ చూసుకోవాలి. ఆయన వెహికల్ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేసేకుంటే మనం తీసుకోవాలి, లేకపోతే తీసుకోకుండా అయినా గమ్ముండాలి. ఓకేనా? అందుకని మీకు నెక్స్ట్ అని చెప్పుంటాను. ఈసారి పెట్టుకోండి. ఓకేనా? 20వ తేదీ ఈ నెల అంతా ఖాళీ లేదు, ఎందుకంటే యూనికాన్లు వస్తున్నాయి కాబట్టి. ఎప్పుడైనా సరే మీరు బండి పెట్టాలనుకున్నప్పుడు ఒక వారం ముందే మీరు తీసుకోండి టైం. నేను నెక్స్ట్ వీక్ లో బండి పెట్టాలనుకుంటున్నాను, తీసుకోండి. ఇంకెవరు మెకానిక్ లేరా మీకు అడిగారంటే నేను దానికి ఎప్పుడు అడ్డం రాను. నేను ఏదే మెకానిక్ లేరనే మాటకు నా కాడికి వస్తే నేను ఎప్పుడు దానికి అడ్డం చెప్పను. ఓళ్ళు కాడ నచ్చగా నా కాడ వస్తారని చెప్పి అనుకుంటాను తప్పితే ఇంకెవరు లేరు అనే మాట నేను తీసుకొని, నాకంటే సూపర్ మెకానిక్ ఉన్నారు టౌన్ లో. నేను సూపర్ మెకానిక్ కాదు, నాకంటే సూపర్ మెకానిక్ ఉన్నారు. ఓకేనా? అది మీరు కావాలంటే వెహికల్ పెట్టుకోండి, చూద్దాం. ఓకే, నాకు ప్రెజెంట్ యూనికాన్లు ఉన్నాయి. ఓకే, ఇంకా లాస్ట్ కామెంట్ గా చూసుకుంటే మీ పల్సర్ వెహికల్ ఏమైంది భయ్యా? నా పల్సర్ వెహికల్ ఎప్పుడు అమ్మేసాను. లాస్ట్ డైలీ వీడియోలో మీకు చెప్పాను, నా పల్సర్ వెహికల్ ఇలా డాక్యుమెంట్స్ లేవని చెప్పి అమ్మేశాను, సిబి ట్రిగర్ కొన్నాను అని చెప్పాను మీకు. ఓకేనా? పల్సర్ వెహికల్ అది ఎప్పుడో దాదాపు లాక్డౌన్ తర్వాత అమ్మేశాను. లాక్డౌన్ తర్వాత నుంచి నేను సిబి ట్రిగర్ వాడుతున్నాను, మీ అందరికి తెలుసు. అయితే రేపు ఫిబ్రవరిలో సిబి ట్రిగర్ మన బండి ఫుల్ రిస్టోరేషన్ చేయాలని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే అది మా వైఫ్ కి ఇష్టం. ఆ బండి నీకు అదే ఎగ్జాక్ట్ గా ఉంటుంది. సిబి ట్రిగర్ నీకు కరిజ్మా కానీ సెట్ కాదు. లాస్ట్ టైం రెడ్ కలర్ బండి అమ్మేయడానికి కారణం అదే, నీకు సెట్ కాలేదు. ఒకటి పల్సర్ లైట్ గా సెట్ అవుతుంది, నెక్స్ట్ ఈ బండి నీకు సెట్ అయింది. మా భార్యకి ఇష్టం కాబట్టి ఏం చేశా అంటే ఈ బండి ఫుల్ రిస్టోరేషన్ చేసి నీట్ గా కొత్త బండి అవుట్పుట్ తెప్పియాలి అని ఫిక్స్ అయ్యాను. ఇదే టైంలో మన బండి చేద్దాం అన్నప్పుడు అదే విధంగా మరొక రెడ్ కలర్ సిబి ట్రిగర్ కానీ ఈరోజు వచ్చాడు కస్టమర్. నా బండి కానీ ఫుల్ రిస్టోరేషన్ చేయాలి, ఎంత కాస్ట్ అయినా పర్లేదు అని చెప్పాడు. ఓకే, మన బండికి సామాన్ చెప్తున్నాం కదా, పనిలో పనిగా 1+1 2 సామాన్ చెప్తే 2 బండ్లు రెడీ అయిపోతాయి కదా అని ఫిక్స్ అయ్యాను. అయితే ఈ రెడ్ కలర్ బండానికి ఎస్టిమేషన్ ఎంత చెప్పుంటాను? మీరు జస్ట్ చెప్పండి. చెప్పారా? కామెంట్ చేశారా? మొత్తం ఫుల్ రిస్టోరేషన్ నేను చెప్పింది ఎంత చెప్పమంటారా? భయపడబాబండి, 90,000 చెప్పాను. ఎగ్జాక్ట్ గా 90,000. అయితే మీ బండికి 90,000 పెడుతున్నారా? నా బండికి 90,000 పెడతా. నా బండికి నేను జస్ట్ 40,000 ఎస్టిమేషన్ వేసుకున్నా. సర్వీస్ ఛార్జీలు లేవు కదా. అందులో నా బండి ఫుల్ రన్నింగ్ బండి, కొత్త బండిలా కనబడాలనుకుంటున్నాను అంతవరకే. అయితే సిబి ట్రిగర్ అనేది ఫుల్ డ్యామేజ్ బండి, డిజిటల్ మీటర్ పనిచేయట్లేదు, మొత్తం ఇంజిన్ మొత్తం గుల్ల అయిపోయింది. నా బండిలో ఇంజిన్ లో ప్రాబ్లం లేదు, సిబి మీటర్ గీటర్ అన్ని వర్క్. నాది రన్నింగ్ బండి, నాది పర్ఫెక్ట్. ఒకటే అవుట్పుట్ కోసం నేను 40,000 ఖర్చు పెట్టుకున్నా బండికి. 40,000 కాదు కనుకోండి, ఒక 30,000 అనుకోండి. ఎందుకంటే ఇంజిన్ కానీ ఓపెన్ చేసి కేసులు పెయింటింగ్ చేయొచ్చు, మళ్ళీ గేర్ వీల్స్ క్లచ్ బెల్లు ఇవన్నీ మార్చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఇంజిన్ లో వర్క్ రాకుండా. ఇంకా రెడ్ కలర్ బండి అంటారు మొత్తం ఫుల్ రిస్టోరేషన్, ఇంజిన్ బాడీ గీడి మొత్తం కతక్కని రావాలి బండి. షోరూమ్ బండి వచ్చింది రావాలి 2 బండ్లు. అయితే రెడ్ కలర్ కన్ఫర్మ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం బ్లాక్ కలర్ బండి మాత్రం ఫిబ్రవరిలో కంపల్సరీగా ఓపెన్ చేస్తాను బండి. అంటే ఈ నెలలో సామాన్ ఆర్డర్ పెడితే నాకు జనవరికి అంతా సామాన్ వస్తే, సామాన్ వచ్చిన తర్వాత అన్ని వచ్చేలా చూసుకొని కంపల్సరీగా బ్లాక్ బండి ఓపెన్ చేస్తాను. ఆ టైంకి కానీ రెడ్ కలర్ బండి అయినా అమౌంట్ కడితే ఆయనకని పనిలో పనిగా సామాన్ తెప్పిస్తాను. గ్యారంటీగా మన బండి అయితే ఓపెన్ చేస్తా, కానీ రెడ్ కలర్ బండికి నేను గ్యారంటీ చెప్పాను. ఎందుకంటే దానికి అమౌంట్ కట్టలేదు కాబట్టి. ఈ రోజు మీకు చెప్పేసి రేపు ఏమైనా రెడ్ కలర్ బండి అంటే ఆ రోజు నేను సమాన్ చెప్తాను. ఏదైనా సరే ఇప్పుడే చెప్పడం మంచిది. మనం తప్పు చేసినా ఏది చేసినా సరే మీకు ఒప్పుకునేస్తే ఒక పని అయిపోద్ది. కస్టమర్ వచ్చాడు, చూశాడు, ఓకే ఇది చెప్పాను, ఆ తర్వాత ఆయన 90,000 వస్తుందా, లేకపోతే ఇంకో మెకానిక్ 50,000 చేస్తా అంటాడా, అది ఓల్ ఇష్టం. ఇప్పుడు ఒకటి నా కాడికి వచ్చినప్పుడు నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, షోరూమ్ బండి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు కరిజ్మా వెహికల్ 60,000 చేస్తా ఉన్నారు, నా కాడ ఎందుకు 1,40,000 పెట్టి నా చుట్టూ తిరగడం? ఉన్నారు కదా చేసేవాళ్ళు. ఎందుకు? నా క్వాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది, అందుకే నన్ను కాంటాక్ట్ అవుతారు. సిబి ట్రిగర్ విషయంలో 90,000 చెప్పాను, దాంట్లో ప్రాబ్లమ్స్ అదే విధంగా ఉన్నాయి కానండి. ఓకే, ఇది భయ్యా టోటల్ కామెంట్. నా పల్సర్ అనేది అమ్మేశాను, సిబి ట్రిగర్ అనేది ప్రెజెంట్ వాడుతున్నాను. ఆ బండి కానీ ఫుల్ రిస్టోరేషన్ రేపు ఫిబ్రవరిలో చేద్దామని అనుకుంటున్నాను. ఇంకేమన్నా కామెంట్స్? ఓకేనా? అందరికి బాయ్ చెప్పేదా? అందరూ కంపల్సరీ లైక్ చేయండి. మీకు నచ్చిన టైం లైక్ చేయండి, మీ కామెంట్ టైం కానీ లైక్ చేయండి. అందరూ లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.